హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయూమ్. ఈరోజు వీడియోలో పండుగ అయినా సెలబ్రేషన్ అయినా ఇంట్లో స్పెషల్గా చేయాలంటే ఇంటిల్లపాది ఎంతో ఇష్టంగా తినే చిల్లుగారి చికెన్ కర్రీ ఎంతమందికి ఇష్టం అండి మీలో? మా ఇంట్లో అయితే అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని నానక ముందే శుభ్రంగా నీళ్ళతో కడిగిన తర్వాత తిరిగి మళ్ళీ పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 3 లేదా 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. లేదా నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు. నేను ఇక్కడ నైట్ అంతా నానబెట్టుకున్నాను. తిరిగి మరొక్కసారి కడిగిన తర్వాత గ్రైండర్లోనైనా లేదా మిక్సీ జార్లో అయినా నీళ్లు రాకుండా పప్పుని మాత్రమే వేసుకొని వడలికి కాబట్టి మరీ మెత్తగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్ ఉండేలాగా పప్పుని రుబ్బుకోవాలి. పప్పు నలుగుతున్నప్పుడు చేత్తో మధ్య మధ్యలో నీళ్లు చిలకరించుకోండి. పప్పు మెత్తగా నలిగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు థిక్నెస్ చూడండి. స్పూన్తో పట్టుకున్నప్పుడు ఇలా స్టిక్ అయి ఉంది కదా, స్పూన్కి పప్పు అంటుకునే ఉంది అంటే జారడం లేదు. ఈ థిక్నెస్ ఉండేలాగా పప్పుని రుబ్బుకోవాలి. నీళ్ళు ఎక్కువ అవ్వకుండా పప్పు పల్చగా అవ్వకుండా ఈ విధంగా చూసుకుంటూ పప్పుని రుబ్బుకున్న తర్వాత మెత్తగా అయిన తర్వాత ఏదైనా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. పప్పు మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత మరో గిన్నెలో చిన్నగా కట్ చేసుకున్న 2 లేదా 3 ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, అలానే ఒక గుప్పిడి కొత్తిమీర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని చేత్తో బాగా కలిసేలాగా కొంచెం గట్టిగా కలపాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత వీటన్నిటిని ఇప్పుడు పిండిలో వేసుకొని కలుపుకోవాలి. పిండిని రుచి చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గారె వేసే ప్రతిసారి మన చేతిని ముందుగా తడుపుకొని ఇప్పుడు మనకు నచ్చిన సైజులో పిండి ముద్దని తీసుకొని ఫస్ట్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో ఓలు పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న గారెని ఇప్పుడు నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసే ముందు నూనెలో దగ్గరగా వదిలితే గనక ఆయిల్ చిందకుండా మన చేతి పైన పడదు. అలానే పిండి తీసుకునే ముందు చేయి తడుపుకొని తీసుకోవడం వల్ల గారేసే ముందు ఆ తడి వల్ల ఈజీగా చేయి నుండి జారుతుంది. ఇలా ఒకదానికొకటి కొంచెం గ్యాప్ ఉండేలాగా అంటుకోకుండా వేసుకొని మనం పెట్టుకున్న కడాయిలో సరిపడినన్ని గారెలు వేసుకొని గారెలు వేసిన వెంటనే కదపకుండా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరోవైపుకు తిప్పుకొని ఈవెన్ గా 2 వైపులు అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ రానివ్వాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ రంగులోకి లైట్ గోల్డెన్ కలర్ రాగానే జాలి గరిటెతో పక్కకు తీసేసుకోండి. సేమ్ ఇలానే మిగిలిన పిండి అంతటిని కూడా గారెల కింద వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవడమే. ఇప్పుడు చికెన్ కర్రీ చూసేద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని 3 లేదా 4 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే విడి మసాలా దినుసులు 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 2-3 యాలకులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటిని కూడా ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకోవాలి. విడి మసాలా దినుసులు వేసుకోవడం వల్ల కూర టేస్ట్ బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. చికెన్లో నుంచి వచ్చిన నీళ్లు ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని తర్వాత మూత తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని మరొక్కసారి కలుపుకొని మూత పెట్టి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కూర మనకి మరీ థిక్గా గ్రేవీగా కాకుండా సూప్ టైప్ కొంచెం పల్చగా ఉండేలాగా గారెల్లోకి కాబట్టి కూర మనకి సూప్ టైప్లో ఉంటే పులుసు గారెలు తినడానికి బాగుంటాయి. ఈ విధంగా కొంచెం పులుసు కింద ఉన్నప్పుడే ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని అలానే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకొని సిమ్ ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని నూనె కూడా పైకి తేలిపోయింది. ఈ కూర మనకి రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. గారెల్లోకి చికెన్ కర్రీ అదిరిపోతుంది. ఎప్పుడైనా తినకపోతే ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీయూమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మంది చూసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.